చూడండి, మొదట ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతకాలి. ప్రాక్టికల్గా మన జీవితంలో దీన్ని అప్లై చేయాలి. కొన్ని సందర్భాల్లో మనం వింటూ వస్తుంటాం, కానీ మన జీవితంలో దేవుని వాక్యాన్ని అప్లై చేయం. అప్లై చేసినప్పుడు ఆశీర్వాదాన్ని, దీవెని పొందుకుంటాం. సో పూర్వదినాల్లో బ్రిటిష్ సామ్రాజ్యాన్ని, లేకపోతే కొన్ని కింగ్డమ్స్ని క్వీన్స్ పరిపాలన చేసేటువంటి వారు. ఇప్పటికీ కూడా ఆ బ్రిటిష్ సామ్రాజ్యాన్ని క్వీన్సే పరిపాలన చేస్తారు, రాణులు పరిపాలన చేస్తారు. సో స్కాట్లాండ్ అనేటువంటి ఒక దేశం ఉంది. ఇంగ్లాండ్, స్కాట్లాండ్, ఐర్లాండ్, వీటి మూడింటిని యూకే అంటారు, యునైటెడ్ కింగ్డమ్ అంటారు. స్కాట్లాండ్ దేశంలో ఒక గొప్ప దైవజనుడు నివసించేటువంటి వాడు. ఆయన పేరు ఏంటంటే జాన్ నాక్స్. చెప్పండి, జాన్ నాక్స్. ఆయన ప్రార్థనాపరుడు, యథార్థవంతుడు. దేవునికి పరిచర్యను యూరోపియన్ దేశాల్లో గొప్పగా ప్రచురం చేసినటువంటి గొప్ప దైవజనుడు. ఆయన ప్రార్థనాపరుడు. అతను మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తానట. నిజంగా శత్రువులు భయపడేవారు, గడగడలాడేటువంటి వారు. ఆయన ప్రార్థన అంత గొప్ప శక్తి ఉండేది. ఆయన చేస్తున్న శక్తి అంటే కాదు, ఎవరు ప్రార్థన చేసినా ప్రార్థన ద్వారా ఏముంది, శక్తి రిలీజ్ అవుతుంది. నిజంగా ఆయన దేశానికి ఎంతగానో ప్రయోజనకరంగా ఉన్నాడు. అతని ప్రార్థన ద్వారా అనేక మంది రక్షించబడుతున్నారు, అనేక మంది యవనస్తులు మార్పు చెందుతున్నారు. ఆ దేశాల్లో గొప్ప ఉద్యమము జాన్ నాక్స్ ద్వారా ఖచ్చితంగా వచ్చింది. ఆ టైంలో ఆ దేశాన్ని పరిపాలన చేస్తున్నటువంటి క్వీన్ మేరీ, ఆమె పేరు క్వీన్ మేరీ. ఆ మేరీ ఒక సందర్భంలో జాన్ నాక్స్ని కలవాలని, ఎవరిని కలవాలని, దేవుని సేవకుని కలవాలని తన పరివారంతో రథం వేసుకుని వచ్చిందట. అంటే చాలామంది పొలిటీషియన్స్ కావచ్చు, అధికారులు దేవుని సేవకుడికి కాల్ చేస్తే వచ్చేస్తారు అనుకుంటారు. కానీ ఆమెకు ఉన్నటువంటి భక్తి ఎలాంటిదంటే, నేను ఆయన్ని పిలిపించుకోవటం కాదు, నేనే ఆయన దగ్గరికి వెళ్ళాలి, నేనే ఆయన ఏం చేయాలి, మీట్ అవ్వాలి. కొన్ని సందర్భాల్లో మనం దైవజనుడిని గౌరవించాల్సిన విషయంలో గౌరవించం. అంటే దైవజనుడిని గౌరవించడం అంటే అర్థం ఏంటంటే, వెన్ యూ గివ్ ఆనర్ టు ద గాడ్ సర్వెంట్, యు ఆర్ గివింగ్ ఆనరింగ్ టు గాడ్. దేవుని ప్రతినిధికి ఎప్పుడైతే నువ్వు ఆనర్ ఇస్తావో, దేవుని ప్రతినిధిని గౌరవంగా చూస్తావో, దేవుణ్ణి గౌరవిస్తున్నట్లు. అంటే దేవుని దూత ఎప్పుడైతే, దేవుని ప్రతినిధి అంటే ఎవరు, దేవుని దూత, దేవుని యొక్క నామం పేరిట వస్తున్నప్పుడు దైవజనుడికి ఇవ్వాల్సినటువంటి ఘనతను, దైవజనుడికి ఇవ్వాల్సిన గౌరవాన్ని మనం ఇవ్వాలి. చాలామంది ఫ్రెండ్స్ అనుకుంటారు చాలామంది. సో ఎప్పుడైతే ఆ యొక్క జాన్ నాక్స్ దగ్గరికి ఆ క్వీన్ మేరీ వచ్చిందట, అంటే ఏ విధంగా అపాయింట్మెంట్ తీసుకోలేదు, ఫోన్ చేయటం, ఆ రోజుల్లో ఫోన్లు కూడా లేవు, వస్తానని కూడా చెప్పలేదు. సో క్వీన్ వస్తే ఖచ్చితంగా ఆయన అటెండ్ అవుతాడు అనుకుని వచ్చింది ఆమె. ఇంటి బయట రథం ఆపారు, ఆయన రథం వెనకాల చాలామంది సైనికులు కూడా ఉన్నారు. మొత్తం హంగు ఆర్భాటంతో వచ్చింది ఆమె. వచ్చిన తర్వాత తన ఆఫీసర్ని ఇంట్లోకి పంపించిందట. నేను వచ్చానని చెప్పు అనగానే ఆఫీసర్ వెళ్ళాడు. సో ఇంటి తలుపులు తట్టాడు. లోపల జాన్ నాక్స్ ప్రార్థన చేస్తున్నారు. దైవజనులు ప్రార్థన చేస్తున్నారు, కన్నీళ్లు కాచి ప్రార్థన చేస్తుంటే, సో ఈ విషయాన్ని చెప్పాలి, నీ కోసం, నిన్ను చూడడానికి, నీతో మాట్లాడడానికి ఎవరు వచ్చారని చెప్పాలి, మేరీ వచ్చిందని చెప్పాలి. వెళ్ళి బూటుకాలతో శబ్దం చేస్తున్నాడు. ఆ తర్వాత అక్కడ కొంత నాయిస్ క్రియేట్ చేస్తుంటే ఆయన రెస్పాండ్ అవ్వట్లేదు, ఎందుకంటే ప్రార్థనలో లీనమైపోయాడు. ఆయన ప్రార్థనలో ఆత్మవశుడై ప్రార్థన చేస్తున్నప్పుడు పట్టించుకోవాలి, ఆ శబ్దాలు వినపట్టలేదు. మనం కొన్ని సందర్భాల్లో ప్రార్థన చేస్తుంటే ఎక్కడ లేని శబ్దాలన్నీ మనకే వినపడుతుంటాయి. ప్రార్థన చేస్తున్నప్పుడు కుర్రోడు ఏడ్చిన శబ్దాలు, ఏమండి ఆ వంటగదిలో అది మాడిపోతున్నటువంటి ఫీలింగ్స్, మనకి ఎన్ని అవాంతరాలు ప్రార్థన చేస్తున్నప్పుడు వెనకాల ఎవరు వచ్చి నిలబడినట్టు ఉన్నాయా? మీకు ఆ ఎక్స్పీరియన్స్ ఉన్నాయా? ఖచ్చితంగా ఉంటాయి. ఎలాగన్నా నీ ప్రార్థన ఆపేయాలని సాతానుగాడు, దుష్టుడు ఎంతో ప్రయత్నం చేస్తుంటాడు. కానీ ప్రార్థనలో లీనమైనటువంటి ఆ వ్యక్తి 10 నిమిషాలు చూశాడట, పావుగంట చూశాడట, రాణి ఎక్కడుంది, రోడ్డు మీద ఉంది. వెంటనే కాసేపటికి ధైర్యం తెచ్చుకుని దైవసేవకుడు యొక్క భుజం తట్టి లేపాడట. సో దైవజనుడిలో చూసి, మీరు ఎవరని అడిగితే, నేను స్కాట్లాండ్ దేశానికి రాణి అనేటువంటి ఆ క్వీన్ మేరీ యొక్క పిఎన్ అని చెప్పాడట. వెంటనే మీరు ఇలా ఎందుకు ఇలా వచ్చారంటే, నిన్ను చూడడానికి, మిమ్మల్ని కలవటానికి ఈ దేశాన్ని పరిపాలన చేస్తున్న క్వీన్ మేరీ వచ్చారు, ఆమె బయట ఉన్నారు అని చెప్పిందట. ఆమె మిమ్మల్ని కలవాలనుకుంటున్నారు, మీతో మాట్లాడాలనుకుంటున్నారంటే, ఆయన ఇలా పైకి చూసి, నేను రాజుల రాజు, ప్రభుల ప్రభుతో మాట్లాడుతున్నాను, కాసేపు వెయిట్ చేయమని అన్నాడట. చప్పలు కొడుతూ దేవుని మహిమపరచండి. ఈ విషయాన్ని నేను చదివినప్పుడు చాలా ప్రేరణ పొందాను. ఒక దైవజనుడు నిజంగా ఒక గొప్ప రాణి తన ఇంటికి వచ్చినప్పుడు, నేను ఎవరితో మాట్లాడుతున్నాను, రాజుల రాజుతోనూ ప్రభువుతోనూ. ఆశ్చర్యపోయిందట. వాస్తవాన్ని ఆ మాట మొత్తం ఈ యొక్క స్కాట్లాండ్నే కదిలిస్తుంది. దేవుని సేవకుడు రాజుల రాజుతో, ప్రభువుతో మాట్లాడుతున్నాడని చెప్పాడని చాలా ఆమె సంతోషించిందట. నా దేశంలో ఇటువంటి దైవజనులు ఉంటాన్ని బట్టే దేశం ఇంత అభివృద్ధి పదంలో ముందుకు నడుస్తుంది. దీన్ని మన జీవితాలకు అప్లై చేద్దాం.
నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు నీ కొరకు ఎమ్మెల్యేయో ఎంపీయో మినిస్టరో రానక్కర్లేదు. పక్కింటి పిన్ని గారు వస్తే చాలు, మొత్తం బైబిల్ అంతా ప్రక్కన పెట్టేసి ఒక గెంతులో ఎగిరిపోతావు నువ్వు అక్కడికి. అంటే మన జీవితంలో దేవుని వాక్యానికి, ప్రార్థనకు, దైవజనులకి, దైవ సన్నిధికి ఏమి ఇవ్వం? మనం ప్రాధాన్యత ఇవ్వం, ప్రామినెన్స్ ఇవ్వం. అది ఎక్కడ పెడతామంటే లీస్ట్ ప్రయారిటీ ఇస్తాం. టాప్ ప్రయారిటీస్ అంతా కూడా మన బంధువులు, మన స్నేహితులు, మన ఆఫీసు, లేకపోతే మన ఈ యొక్క పరిస్థితులను చూస్తాం. కానీ దేవునికి ఆనర్ చేసేటువంటి వారు సమాజంలో కనపడట్లేదు. ఈ రోజున వెన్ యూ గివ్ ఆనర్, వెన్ యూ గివ్ ప్రయారిటీ, వెన్ యూ గివ్ ప్రామినెన్స్ టు ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, దేవుని సన్నిధికి, ప్రార్థనకు నువ్వు ఎప్పుడైతే ప్రాధాన్యత ఇవ్వటం నేర్చుకుంటావో ఆశీర్వాదాలు నీ జీవితంలో చూస్తావు. అంటే బంధువులు వస్తే మాట్లాడొద్దని అనట్లేదు, స్నేహితులు వస్తే మాట్లాడొద్దు అనట్లేదు, వారికి ప్రామినెన్స్ ఇవ్వద్దని అనట్లేదు. కానీ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకో, సో వారికంటే ఎక్కువగా నువ్వు ప్రామినెన్స్ ఇవ్వాల్సింది ఎవరికి? దేవునికి ఇవ్వాలి. అబ్రహాము తన జీవితంలో దేవునికి ప్రాధాన్యతనిచ్చాడు. మీరు చూడండి, భక్తుల జీవితాలు చూడండి, వారు ఎందుకు అంత భక్తి జీవితాన్ని, అంత పోరాట పటిమ కలిగి ఎలా జీవించగలిగారంటే వారు దేవునికి ప్రాధాన్యతనివ్వాలని తీర్మానించుకున్నారు. కాబట్టి నీ జీవితంలో కూడా దేవుని సన్నిధి అంటే వణుకు, దేవుని సన్నిధి అంటే ఆ యొక్క ఆసక్తి, దేవుని సన్నిధి అంటే నిజంగా ఆ రెవరెన్స్, గాడ్లీ రెవరెన్స్ నువ్వు కలిగినప్పుడు దీవెని నువ్వు పొందుకుంటావు. ఈరోజు మన జీవితంలో క్లిష్ట పరిస్థితుల్లో మనం ఏం చేయాలి? మన జీవితాల్లో ప్రతికూల వాతావరణం మన జీవితంలోకి వచ్చినప్పుడు, వెన్ వీఆర్ ఇన్ ట్రబుల్, వెన్ వీఆర్ ఇన్ హార్డ్షిప్స్, మన యుద్ధ భూమిలో ఉన్నప్పుడు, ఇంకో మాట చెప్పాలంటే క్లిష్ట పరిస్థితుల్లో మనం ఎలా రియాక్ట్ అవ్వాలి, ఎలా ప్రతిస్పందించాలి, ఎలా మన జీవితాన్ని ముందు కొనసాగించాలో నేను కొన్ని విషయాలు, ఒక గొప్ప రాజు తన క్లిష్ట పరిస్థితుల్లో ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నాడో, ఎటువంటి డెసిషన్ మేకింగ్ చేశాడో ఆ విషయాన్ని చెప్పి, మనం కూడా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఎలా బ్రతకాలి, మనం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఎలా ప్రార్థించాలి, క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆ పరిస్థితి నుంచి ఎలా బయటికి రావాలో మనం ఈ యొక్క చరిత్ర ద్వారా మనం తెలుసుకుందాం. సో ఒక రాజు ఉన్నాడండి పరిశుద్ధ గ్రంథంలో, అతని వ్యక్తి పేరు యెహోషాపాతు. అందరనండి యెహోషాపాతు. అతడు యూదా రాజు. ఒక్కసారి గ్రంథాలు తెరవండి, 2వ దినవృత్తాంతాల గ్రంథము 20వ అధ్యాయము 1 నుంచి 27 వచనాలలో ఆయన చరిత్ర మనం చదువుతాం. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా బాగుగా మీరు అర్థం చేసుకున్నట్టుకు 2వ దినవృత్తాంతాల గ్రంథము 20వ అధ్యాయము 1 నుంచి 27 వచనాలు మనం చదివితే అందులో ఉన్నటువంటి సారాంశాన్ని చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి. యూదా రాజు అయినటువంటి యెహోషాపాతు పరిపాలన చేస్తున్నప్పుడు ఒకరోజు తన జీవితంలో ఒక క్లిష్ట పరిస్థితి తన జీవితంలోకి వచ్చింది, ఒక సమస్య తన జీవితంలోకి వచ్చింది, ఒక ఇబ్బంది తన జీవితంలోకి వచ్చింది. అదేంటంటే తన మీద పోరాటం చేయడానికి, తన మీద యుద్ధం చేయడానికి ఆ మోయానీయులు, అమ్మోనీయులు, మేయోనీయులు, ఈ ముగ్గురు కూడా యెహోషాపాతు అయినటువంటి రాజు మీద దండెత్తి వచ్చేసారు. అంటే రాజు మీదకి దండెత్తి వచ్చారు యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు. ఆ టైంలో చాలా క్లిష్ట పరిస్థితి. ఒక్క సైన్యం అయితే, ఒక్క దేశం అయితే పోరాడగలుగుతాడు. కానీ 3 దేశాలు వారు కూడబలుక్కుని యెహోషాపాతు మీద ఎలాగన్నా విజయం సాధించాలని వారందరూ కూడా ఒక కాన్స్పిరసీ, ఒక కుట్ర, ఒక ప్లాట్ చేసి వచ్చేసారు. వచ్చేస్తే ఆ రాజ్యం చుట్టూ కూడా అందరూ మోహరించున్నారు. నిజంగా యెహోషాపాతు చాలా భయకంపితులైన వాతావరణం. వెంటనే సైన్యాన్ని సమకూర్చుకోవాలి, యుద్ధం చేయాలి. తనకు తెలుసు ఆ యుద్ధంలో విజయాన్ని ఎవరు సాధిస్తారో, ఆ యుద్ధంలో విజయాన్ని గెలిచేది ఎవరో యెహోషాపాతుకు తెలుసు. ఏంటంటే 3 రాజ్యాల వారు దండొస్తే యెహోషాపాతు ఏం చేయగలుగుతాడు? ఆ టైంలో హీ మేడ్ సమ్ సూపర్ న్యాచురల్ డెసిషన్స్. సో ఎట్ ద టైమ్, బై ద టైమ్ హీ మేడ్ వండర్ఫుల్ డెసిషన్స్. బై హిస్ వండర్ఫుల్ డెసిషన్స్ గాడ్ హెస్ గివెన్ హిమ్ ఏ గ్రేట్ విక్టరీ. దేవుడు తన తీసుకున్న నిర్ణయాలను బట్టి దేవుడు తనకు జయాన్ని ఇచ్చాడు. శత్రువు కొల్లసొమ్మును వదిలేసి వెళ్ళిపోయాడు. అంటే శత్రువు తన దగ్గర ఉన్నటువంటి కొల్లసొమ్ము అంతా కూడా యెహోషాపాతు పొందుకోగలిగాడు. యుద్ధం రావటం యెహోషాపాతుకు మేలైంది. యుద్ధం రావటం యెహోషాపాతుకు దీవెనకరంగా మారింది. కొన్ని సందర్భాల్లో నువ్వు అనుకుంటావు, సమస్య వచ్చినప్పుడు దిగాలు పడిపోతావు, వేదన చెందుతున్నప్పుడు ఎంతగానో నువ్వు కృంగిపోతావు. ఇంకో మాట చెప్పాలంటే క్లిష్ట పరిస్థితుల్లో మనం చాలా వీక్ అయిపోతుంటాం. కానీ ఆ క్లిష్ట పరిస్థితిని దేవుడు ఆశీర్వాదకరంగా నీ జీవితంలో మారుస్తాడు. ఒక వ్యాధి వచ్చిందా, ఒక యాక్సిడెంట్ జరిగిందా, ఒక ఫెయిల్యూర్ నీ జీవితంలో జరిగిందా, దేవునికి ఆ ఫెయిల్యూర్ పక్షాన్ని కూడా, ఫెయిల్యూర్లో కూడా దేవునికి ఒక ప్రత్యేకమైన ఉద్దేశం ఉంటుంది. దేవుడు కొన్ని సందర్భాల్లో మనకు విజయాన్ని ఇవ్వకుండా ఆపోజిట్ పీపుల్కి విజయాన్ని ఇస్తాడట. సందర్భం ఒకటి చెప్పండి అని అడిగితే, పరిశుద్ధ గ్రంథంలో నయమానటువంటి వ్యక్తి ఉన్నాడు. ఆడు పరాక్రమవంతుడు, సిరియా దేశపు సైన్యాధ్యక్షుడు. ఆ వ్యక్తికి యెహోవా అతనికి విజయాలు ఇస్తున్నాడట. ఎవరి మీద? ఇశ్రాయేలు మీదకి వచ్చినప్పుడు, దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలు మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు ఇశ్రాయేలుకి దేవుడు విజయాన్ని ఇవ్వట్లా. ఎవరికి ఇస్తున్నాడు విజయాన్ని? సిరియా రాజు అయినటువంటి
చెప్పండి, సిరియా దేశానికి సంబంధించినటువంటి ఆ సైన్యాధ్యక్షుడికి దేవుడు ఏమిస్తున్నాడట? విజయాలు. నాకు అర్థం కాలేదే, తప్పేమని రాశారా, ఏం ట్రాన్స్లేషన్ మిస్టేక్ అంటే కాదు, దేవుడే ఇంటెన్షనల్గా శత్రువుకి ఏమిస్తున్నాడు అంటే, సో ఆలోచన చేయండి, దాని వెనకాల ఒక ప్రత్యేకమైన ఉద్దేశం ఉంది. ఆ సిరియా దేశానికి సంబంధించినటువంటి ఆ సైన్యాధ్యక్షుడు అతను మార్పు చెంది నిజంగా ఆ యుద్ధాల మీద విజయం రావటం ద్వారా ఆ వ్యక్తి యొక్క ఖ్యాతి పెరుగుతుంది. తద్వారా ఆ వ్యక్తి మరలా ఎలీషా దగ్గరికి వచ్చి మార్పు చెంది తన యొక్క జీవితాన్ని మార్పు చేసుకుని స్వస్థతను అనుభవించి తర్వాత చేసిన కార్యం ఏంటి తెలుసా? తన దేశానికి వెళ్ళి యెహోవాయే నిజమైనటువంటి దేవుడు అనే సాక్ష్యం చెప్పిన ఆ సిరియాలో చాలా మంది ప్రభు దగ్గరికి వచ్చారు, దేవుని దగ్గరికి వచ్చారని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. నా ప్రీతి వచ్చినాక మీ జీవితంలో కూడా కష్టం వచ్చినప్పుడు, క్లిష్ట పరిస్థితుల్లో నువ్వు ఏం చేయాలంటే, యెహోషాపాతు ఏ రీతిగా ఆ వ్యక్తి తన యొక్క భక్తి జీవితాన్ని ప్రదర్శించాడో, ఏ రీతిగా తను జీవించాడో, ఏ రీతిగా నిర్ణయాలు తీసుకున్నారో, నీవు కూడా అటువంటి నిర్ణయాలు తీసుకుంటే క్లిష్ట పరిస్థితుల్లోంచి, కష్ట సమయాల్లోంచి, వ్యాధుల్లోంచి, నీ జీవితంలో భయంకరమైనటువంటి పరిస్థితుల్లోంచి నువ్వు కూడా బయటికి రాగలుగుతావు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో అన్ని కూడా దృష్టాంతాలు ఎందుకు దేవుడు రాయించాడంటే, మీరు కూడా ఆ విధంగా చేస్తే దేవుని యొక్క దీవెన మీ మీదకి వస్తుందని దేవుడు మాట్లాడుతున్నాడు.